టీవీ. ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో బయోగ్యాస్ ప్లాంట్ దగ్గర ఉన్నామండి. దీని గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి మనతో శివలాల్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఇది ప్రాసెస్ ఏంటి చెప్తారా? ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ అనేది ఔజా ఇంజనీరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇన్‌స్టాల్ చేసిర్రు. ఇక్కడ వేస్ట్‌ని మనం ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌గా కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం వంట గ్యాస్‌గా యూజ్ చేస్తామన్నమాట ఇక్కడ. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? 4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇన్‌స్టాల్ చేసిర్రు ఓయూ క్యాంపస్‌లో. ఔజా ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు ఇక్కడే ఫ్యాబ్రికేషన్ చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ చేసిర్రన్నమాట. 3 కేజెస్ వేస్ట్‌ని అనేది ప్రాసెస్ చేస్తామన్నమాట ఈ డైజెస్టర్‌లో. తిన్న తర్వాత మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, అది ఇంకా మనము కూరగాయలు అవన్నీ వేస్ట్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ప్రాసెస్ ఇక్కడ ఈ కెన్ఓపిలో ప్రాసెస్ చేసి దాన్ని ఫీడింగ్ డైజెస్టర్లోకి పంపించి బయోగ్యాస్ని ప్రొడక్షన్ చేస్తాం. దాన్ని బెలూన్స్లోకి డైజెస్టర్లో ఉన్న గ్యాస్ అనేది బయోగ్యాస్ అనేది మన బెలూన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి కంప్రెసర్లోకి పంపించి మళ్ళీ క్యాంటీన్లోకి యూజ్ చేస్తాం అన్నమాట ఈ గ్యాస్ని. సో మీరు అదే వేస్టేజ్ అంతా వేస్తారంటున్నారు. సో అది ఫర్మెంటేషన్ అయ్యి గ్యాస్ గా అది ప్రొడ్యూస్ అవ్వడానికి ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పడుతుంది? అంటే డైలీ మనం 3 కేజెస్ వేస్తూనే ఉంటాం. 200 to 300 కేజీ చేస్తే డైలీ మనకు గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. ఇది డైలీ వేస్తారు? డైలీ వేస్తూనే ఉంటాం. ఈ ప్రాసెస్ ఫర్మెంటేషన్ అవ్వడానికంటే నిన్నటి వేస్ట్ ఇవాళ వేస్ట్ కలిసి కూడా ఫర్మెంటేషన్ అయ్యి గ్యాస్ ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది. సఫిషియెంట్గా ఒక టైం పీరియడ్ అనేది ఉండదు. కానీ మనం దాంట్లో ఉంటుంది కదా వేస్ట్, అది ఒక 25 డేస్ తర్వాత మనం బయటికి పంపిస్తాం అన్నమాట. అది ఫర్టిలైజర్ యూజ్ చేసుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తారా? ఇక్కడ మనము స్లర్రీ ప్రిపరేషన్ అంటాం అన్నమాట. అంటే ఫీడ్ ప్రిపరేషన్. ఇక్కడ వేస్ట్ వేస్తూ మనం కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని స్లర్రీగా కన్వర్ట్ చేసి గ్రౌండ్ ట్యాంక్ పంపిస్తాం అన్నమాట. ఆ గ్రౌండ్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడ ఒక ప్రాసెస్ అవుతుంది. అది మిక్సింగ్ ప్రాసెస్ అనమాట. మనం ఏదైతే స్లర్రీ ప్రిపరేషన్ చేసామో దాన్ని ఇక్కడ మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత ఏదైతే స్లర్రీ ఉంటుందో దాన్ని మళ్ళీ ఫీడింగ్ చేసేసి డైజెస్టర్లోకి పంపిస్తాం అనమాట. అక్కడ మొత్తం ప్రాసెస్ అవుతుంది. అక్కడ మిథనోజన్ బ్యాక్టీరియా అనేది మనం వేసిన ఫీడింగ్ ఏదైతే వేసామో దాని మీద యాక్షన్ చేసి బయోగ్యాస్ని ప్రొడక్షన్ చేస్తుంది. అక్కడ డైజెస్టర్లో అవుతుంది కదా మొత్తం గ్యాస్ ప్రొడక్షన్. డైజెస్టర్లో అయిన గ్యాస్ ఏమో ప్యూరిఫికేషన్కి పంపిస్తాం. ఇది స్క్రబ్బర్ అంటారు. ఇక్కడ గ్యాస్ అనేది ఎవ్రీడే జరుగుతుంది? ఎవ్రీడే ఇది ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ అవుతుంది. బయోగ్యాస్ లో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ప్యూరిఫై అయిపోయి ఇదేమో మళ్ళీ బెలూన్ లోకి స్టోర్ అయిపోతుంది. ఆ బెలూన్ లో ఉన్న గ్యాస్ ఉంటుంది కదా, అదేమో కంప్రెసర్ ట్యాంక్ లోకి స్టోర్ చేసి ఇక్కడ నుంచి మనం క్యాంటీన్ లోకి వాడుకుంటాం. ఎల్లో పైప్ ఉందా గ్యాస్ అనేది దాని నుండి మనం కిచెన్ లోకి యూజ్ చేసుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే లోపల గ్యాస్ ఉంటుంది కదా, ఆ గ్యాస్ ఏమో ఇక్కడ బయోగ్యాస్ ఫ్లో మీటర్ ఉంటుంది. అక్కడ మనం మెజర్ చేస్తాం అనమాట. బయోగ్యాస్ డైలీ ఎంత ప్రొడక్షన్ అవుతుంది, దాన్ని బట్టి మనం డైలీ ఎంత ఇస్తున్నాం, ఎంత గ్యాస్ ప్రొడక్షన్ అయితే మనం అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డైజెస్టర్ హెల్తీగా ఉందా లేదా అని మనం అనలైజ్ చేసుకోవచ్చు బయోగ్యాస్ ఫ్లో మీటర్ బట్టి. ఇక్కడ ఉంది కదా, ఇంకోటి వాటర్ ట్రాప్ ఉంటుంది. వాటర్ ట్రాప్ అనేది గ్యాస్ లో మాయిశ్చర్ ఉంటుంది కదా, దాన్ని ప్యూరిఫై చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి గ్యాస్ ఫ్లో మీటర్ నుంచి ఫ్లో అవుతాయి. ఇక్కడ మనం మెజర్ చేసుకోవచ్చు ఇక్కడ బయోగ్యాస్ ఫ్లో మీటర్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ పిహెచ్ మీటర్ ఉంటుంది. డైజెస్టర్లో ఎంత పిహెచ్ ఉందో మనం పిహెచ్ మీటర్ని బట్టి మనం డైజెస్టర్ హెల్తీగా ఉందా లేదా మనం అనలైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా శాంపుల్ని తీసుకోపోయి మాకు అక్కడ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో మేము రీసెర్చ్ అంటే పిహెచ్ చెక్ చేయడం, ఆల్కలైన్ చెక్ చేయడం ఇవన్నీ చేస్తాం అన్నమాట. ఇది రిటర్న్ వాటరు ఇంకా ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది. మన మొక్కలకు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ డైజెస్టర్లో ఉన్న రిటర్న్ వాటర్ మొత్తం ఫర్టిలైజర్గా కన్వర్ట్ అవుతుంది. సో బయోగ్యాస్ ప్లాంట్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఉస్మానియా యూనివర్సిటీలో బయోగ్యాస్ ప్లాంట్ గురించి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా మ్యాక్స్ టీవీ.